ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా నుంచి మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి. అది ఫోన్లో చెప్పడం కుదరదు. నేనే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎప్పుడు కలవాలో ఎక్కడ కలవాలో చెప్పండమ్మా, నేను వస్తాను. బయట అయితే వాళ్ళ మనుషులు మనల్ని చూస్తే ప్రాబ్లంలో పడతాం. మీరెక్కడున్నారో చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. నేను మా ఇంటి దగ్గరే ఉన్నానమ్మా. మా అమ్మ సమాధి దగ్గరే ఉంటాను. సరే అండి, నేను అక్కడికే వస్తాను. సరే అమ్మా. సార్, సీక్రెట్గా మీకు హెల్ప్ చేస్తానమ్మా. ఎప్పుడు కలవాలో ఎక్కడ కలవాలో చెప్పండమ్మా, నేను వస్తాను. వద్దు సార్, ఇప్పుడు నిద్ర లేస్తే నాతో వస్తానంటారు. వస్తే ఆయనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. నేను ఒక్కదాన్నే వెళ్తాను. రామ ఎక్కడికి వెళ్తుంది? అమ్మా రామా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అది ఇంటి దగ్గర భోగి మంటలు వేస్తున్నారంట. మా నాన్న కాల్ చేశారు. మరి శౌర్య ఏడి? సార్ మత్తు నిద్రలో ఉన్నారు. పిలిచినా రానంటున్నారు. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అది దాన్ని కూడా పెట్టే. ఇట్రా, ఇది కూడా అలా తీసి పెట్టే. ఏంటి బావను? పెట్టు పెట్టు పెట్టు. మొత్తం నేనే పెట్టాను బావగారు. ఎలా పేర్చాను చూడండి. ఒక్క అగ్గిపోలు వేసామనుకోండి. కూడా మీరే వేశారా? మీ చెల్లేసింది బావగారు. గుడ్లు అప్పగించుకుని చూడుకో. నీ కళ్ళున్నాయని అందరికీ డౌట్ వస్తుంది. మా నాన్నను పిలిపించి మమ్మల్ని ఇరికించాలని ప్లాన్ చేసావా? అదంతా ఈజీ కోతే. నానా, ఏం మై సన్? ప్రతి సంవత్సరం అందరికంటే ముందొచ్చి భోగి మంటలు వేస్తుంటావు కదా. ఎస్. భోగి పండగ ఎందుకు జరుపుకుంటారో చెప్పు. ఎందుకు తెలియదురా నాన్న? మరి చెప్పు నాన్నా. అంటే మామూలుగా భోగి రోజున ఏం చేస్తారంటే, తెల్లవారుజామునే నిద్ర లేచి కట్టెలన్నీ ఇలా తీసుకొచ్చి బాగా ఏటవాలుగా పేర్చి చుట్టూరు ముగ్గులన్నీ వేసిన తర్వాత ఆ నిప్పు కింద ఇలా పెడితే మంట బాగా వస్తుంది అనమాట. బావగారు, సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే ఈ భోగి పండుగ విశిష్టత. చప్పట్లు చప్పట్లు, భలే చెప్పారు. సేమ్ బావు గారు, నేను ఇదే చెప్తాను అనుకుంటున్నాను. ఈ లోపు మీరే చెప్పేశారు, అంతే. మీరు చెప్తే చప్పట్లు కాదు, మిమ్మల్ని కొట్టేవారు. సరే గాని ఆపు. మీకేం తెలీదని ఇక్కడ అందరికీ తెలుసు. కష్టపడకండి. చెప్పేవులే. బిట్టు ఉండుంటే భోగి పళ్ళు వాడి తల మీద పోసేదాన్ని. పండగ పూట పరీక్షలేంటో. ఈ భోగి పళ్ళ కాన్సెప్ట్ ఏంటి పెద్దమ్మా? రేగు పండ్లనే భోగి పళ్ళంటారాధ్యా. వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్లను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. చెల్లెమ్మా, మరి నాకు పైన ఏ రంధ్రం కనిపించట్లేదు కదమ్మా? ఎవరికి కనిపించదు బావా, అదొక నమ్మకం అంతే. ఓ దట్స్ ఐ థింక్ దట్ ఓన్లీ. ఏంటి టెన్షన్ గా ఉన్నట్టున్నావు? పిన్ని, మా నాన్న వచ్చేస్తాడేమోనని భయంగా ఉంది పిన్ని. అయినా అల్లుడింత తెంగరోడేంటి? ఇదేమన్నా అతని సొంత గెస్ట్ హౌస్ అనుకున్నాడా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అంత బుద్ధి జ్ఞానం లేదా వాడికి? మాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే నాకు నాన్న ఎందుకు అవుతాడమ్మమ్మా?
మీ నాన్న పేరు చపలపతి అని పెట్టాల్సిందే, పొరపాటున చలపతి అని పెట్టారు. ఏదో ప్లాన్ చేశానంటున్నావు ఏంటా అది? సస్పెన్స్ సీను, కాసేపు వెయిట్ చేయి. నాకు కూడా ఈ క్యూరియాసిటీ అవసరం అంటావా? ప్రతి మనిషికి క్యూరియాసిటీ అవసరమే, ఆ తర్వాత వచ్చే కిక్కే వేరు. వెయిట్ అండ్ సీ. సరే. భోగి మంటలు వేస్తున్నారుగా, నేను కాని కనిపిస్తే నన్ను కూడా మంటలు వేసి తగలెట్టేస్తారు. ఇప్పుడు నా కూతురు దగ్గర నుంచి ఆ చెక్కి ఎలా తీసుకోవాలి? లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా? అవును. వాయిస్ వచ్చింది ఎక్కడి నుంచి? నేను ఒక్కడనే వచ్చాను కదా. నేనేనండి మీ గౌరీని. దెయ్యమనుకున్నానే, నువ్వేంటి ఇక్కడ? మీరు చచ్చిపోయారు కదా, మీరిక్కడేం చేస్తున్నారు? నా కూతురు చెక్కిస్తాను రమ్మంది. అది నాకు కూడా కూతురే కదా, చెక్లో కూడా నాకు హక్కుంది. అరటి తొక్కేం కాదు, అది నా చావాలు వచ్చింది. నామినీగా నా పేరుంది కదండి. ప్రతిసారి నాకు ఈ తలనొప్పి అంటే రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు తయారయ్యావు. సర్లే ఉండు, ముందు చెక్ తీసుకుని ఇక్కడి నుంచి చెక్కేద్దాం, ఇంటికి వెళ్ళి పంచుకుందాం. తల్లి బిడ్డ న్యాయం ఉండాల్సిందే. ముగుడు పిల్లల న్యాయం కూడా ఉంటుందే, ఓకేనా? ఓకే, కానీ అందరూ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళ కళ్ళు కప్పి చెక్కెలా తీసుకోవాలి? ఐడియా ఏంటది? చెప్తా ఆగవే గౌడుగేదా. చెప్పవయ్య దున్నపోతు. పెద్దమ్మ రండి, రండి రండి రండి. అత్తయ్య రండి.